హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, మేము జోగులాంబ నుంచి బయలుదేరాము. ఈ వీడియో ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మేము జోగులాంబ నుంచి బయలుదేరి ఇప్పుడు మేము మైసూర్కి వెళ్తున్నాము. వెళ్ళే రోడ్లో ఇవన్నీ ప్రదేశాలు ఎంతో అద్భుతంగా ఉంటుంది. దూరంలో బయలుదేరాము మళ్ళీ టెంపుల్కి. మేము జోగులాంబ నుంచి బయలుదేరి వెళ్తుంటే ఇది బెంగళూరు రోడ్ వచ్చింది. ఎంతో అందంగా ఉంది బెంగళూరు. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఎంతో ఎత్తైన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అంట. ఎంతో అందంగా ఉన్నాయి. హైదరాబాద్లో మాత్రం ఇక్కడ హైదరాబాద్లో కొన్ని ఉంటాయి. బెంగళూరులో మాత్రం చాలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఆఫీసులు చాలా ఉన్నాయి. అసలు మేము స్టార్ట్ అయిందే ఒక 2:30కి అలా జోగులాంబకి వెళ్ళే వరకే 5:30, 6 అయింది. తర్వాత మేము దర్శనం అయిపోయి ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాన్ని దర్శనం అయ్యి మేము టెంపుల్లో దీపాలు అవన్నీ వెలిగించే వరకే లేట్ అయిపోయింది. అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మేము చూడండి, ఇదే నేను అనుకున్న టెంపుల్. ఇప్పుడు టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ దగ్గర ఎంతో రద్దీగా ఉంది. చాలా అందంగా ఉంది. లోపల వెళ్ళాక కోట ఎంతో అందంగా రాతి కట్టడం ముస్లిం వాళ్ళు కూలగొట్టేశారు. ఇంకా కొన్ని ఉన్నాయి బెంగళూరు కోట దగ్గర. ఇది ఒక ద్వారంలా వస్తుంది చూడండి. ఇక్కడ ఇదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది ఎంతో అద్భుతమైన క్షేత్రం. ఇది ఈ క్షేత్రం ఎంతో అద్భుతంగా రాతి కట్టడం ఎంతో అద్భుతంగా ఉంది. చూడ ఈ టెంపుల్ ద్వారం స్టార్ట్ అయింది. చూడండి, దేవుడు అలా పడుకొని ఉంటాడు పానుపుపై. ఎంతో అందంగా ఉన్నాడు శ్రీరంగనాథుడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాము. గుడికి ద్వారం చూడండి ఎంతో అందంగా ఉంది. చెక్కతో తయారు చేసింది. ఇది చాలా వందల సంవత్సరాలు అయింది. పూర్తిగా తెలీదు ఎప్పుడు ఈ టెంపుల్ నిర్మించారో. ఇప్పుడు లోపలికి వెళ్ళక చూడండి ఎంతో అందమైన కట్టడం ఉంది టెంపుల్ది. ఇక్కడ చూడండి ఎంతో అందంగా ఉంది. ఈ గుడి గోపురం చుట్టూ ఎంతో అద్భుతమైన రాముడి విగ్రహాలు రాతితో చెక్కి ఉన్నాయి. ఎంతో అందంగా ఉంది ఈ టెంపుల్. మొత్తం గుడి మొత్తం ఇలానే చెక్కనంతో ఉంది. ఎంతో అద్భుతంగా ఉంది అది కూడా. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము.
శ్రీమన్నారాయణ గోవింద ఆదిశేష గోవింద.